ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం కులుకుల గ్రామంలో వింత ఆచారం ఉంది. ఇక్కడ వివాహాలు చాలా విచిత్రంగా జరుగుతాయి. పురుషులు స్త్రీలుగా, స్త్రీలు పురుషులుగా మారి వివాహం చేసుకోవడం ఇక్కడి ఆచారం. వివాహం చేసుకోవడం వరకు ఓకే, మరి తర్వాత వివాహ అనంతరం కూడా వారిరువురు అలాగే కొనసాగుతారా? జంబలు అక్కడి పంపేనా అనుకుంటున్నారా? మీ అనుమానం కరెక్టే. ఆఫ్టర్ మ్యారేజ్ వారి పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. పెళ్లిళ్ళు అనగానే ఒక్కో కుటుంబానికి ఒక్కో పద్ధతి లేదా ఆచారం ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ పెద్దల వివాహాలు జరిపిస్తారు. అలాగే ఎర్రగొండపాలెంలోని కొలుకుల గ్రామానికి చెందిన భత్తుల శివగంగురాజు కుటుంబానికి ఓ ఆచారం ఉంది. వీరి వంశాచారం ప్రకారం పెళ్లికి ముందు వధువు వరుడుగా అలంకరించుకొని తమ ఇష్టదైవానికి పూజలు చేస్తారు. ఇలా వధువు వరులు వేషధారణలో మార్చుకొని గ్రామస్తులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి తమ ఇష్టదైవానికి పూజలు చేయాలి. అనంతరం యథావిధిగా వధువు వరులు తమ వేషాలు మార్చుకుంటారు. తర్వాత పెద్దలంతా కలిసి వధువు వరులకు వివాహం జరిపిస్తారు. ఈ క్రమంలో భత్తుల శివగంగురాజు నందినీలకు వివాహం కుదిరింది. ఇద్దరికీ వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. పెళ్లికి ముందు ఇష్టదైవాన్ని పూజించేందుకు వెళ్లారు. తమ కుటుంబాల్లో ఈ ఆచారం ఎప్పటి నుంచో వస్తుందని, ఇప్పటికీ వీటిని కొనసాగిస్తున్నామని భత్తుల వంశీయులు తెలిపారు. ఇలా చేయడం వల్ల తమ వంశానికి మంచి జరుగుతుందని అంటున్నారు. మరోవైపు నాలుగప్పలపాడులో 3 ఏళ్లకు ఒకసారి జరుపుకుని అంకమ్మ తల్లి జాతరలో పెళ్లైన ఆడవాళ్లు మగవాళ్లు ఆడవారిగా వేషధారణ చేసుకుంటారు. తమ ఇష్టదైవానికి మొక్కులు తీర్చుకునేందుకు పురుషులు మహిళల వేషధారణలో హొయలుపోతారు. ఆడవాళ్లు మగవారి వేషధారణతో గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. ప్రాచీన గ్రామీణ ఆచారాలకు చిహ్నాలుగా గ్రామదేవత అంకమ్మ తల్లి తిరునాళ్లలో పాటించే వింత ఆచారాల్లో ఇది ఒకటి. అలాంటి వింత ఆచారం అనాదిగా పాటిస్తున్నారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు గ్రామంలో వెలిసిన అంకమ్మ తల్లి భక్తులు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కొలువులు 3 రోజుల పాటు రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ జాతరలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా వస్తూ ఉంటారు. ఇక్కడి గ్రామదేవత అంకమ్మ తల్లి మహామహిమాన్వితురాలుగా చెబుతారు. తమ తాతల కాలం నుంచి ఈ ఆచారం పాటిస్తున్నారని, ఇప్పుడు తాము కొనసాగిస్తున్నామని అంటున్నారు గ్రామస్తులు. ఆడ మగ మధ్య గౌరవ భావం పెంపొందడమే ముఖ్య ఉద్దేశంగా ఈ జాతరలో విచిత్ర వేషధారణలు ఉంటాయని నిర్వాహకులు అంటున్నారు.